మీల్ మేకర్ పకోడీ టేస్టీగా తయారు చేసుకుందామా ఫ్రెండ్స్. మరి నమస్తే, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? మరి వర్షాలు పడుతున్నాయి కదా, చల్లగా ఉంది మన క్లైమేట్. అదిని ఈ టైంలో ఈవినింగ్ స్నాక్ ఏదో ఒకటి చేసేసుకోవాలనుకుంటాం కదా. మరి సింపుల్గా, క్రిస్పీగా, ఈజీగా చేసుకుని మీల్ మేకర్ పకోడీని మన ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకుందామా? మరి ఫ్రెండ్స్, మీల్ మేకర్ పకోడీకి గాను 1 కప్పు మీల్ మేకర్ని తీసుకున్నాను. చిన్న సైజు ఉండే మీల్ మేకర్ అయితే చాలా బాగుంటుందండి పకోడీ వేసుకోవడానికి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగో హాట్ వాటర్ పెట్టుకున్నాను, వేడి నీళ్ళు. ఇప్పుడు ఈ వేడి నీటిలోను ఈ మీల్ మేకర్ని మనం ఇలా వేసేసుకుందాం. వేడి నీటిలో వేసుకున్నాం కదండి మీల్ మేకర్ని. ఇప్పుడు ఈ మీల్ మేకర్ని ఎక్కువసేపు ఉంచకుండా మనం వేడి నీటిలోంచి మనం బయటికి తీసేసుకుందాం. ఇలా బయటికి తీసుకున్నట్టయితే కనుక ఎక్కువసేపు ఉంచితే కనుక అవి మళ్ళీ కొంచెం మెత్తగా అయిపోయి ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇలా మనం తీసేసుకుని పిండేసుకుందాం మరి మీల్ మేకర్ని. ఇప్పుడు మీల్ మేకర్ని మనం జాగ్రత్తగా ఇలా ఎక్కువ మరి ప్రెస్ చేసి పిండేయకుండా ఇలా మనం వాటర్ని అంతా కూడా ఇలా పిండేసుకుందాం. మరి ఎక్కువగా పిండేసామనుకోండి మొత్తం చిదిరైపోతాయి అనమాట. ఈ వాటర్లో వేడి నీటిలో కూడా ఎక్కువ ఉంచకూడదు అనమాట. ఇంకో ఇలా పిండేసుకొని మొత్తం అన్నీ మీల్ మేకర్ని పిండేసుకున్నాం కదండి బాగాను. ఇప్పుడు మనం అల్లము వెల్లుల్లి ఇదిగో పేస్ట్ వేసుకున్నది 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. ఎక్కువ ఏం పడదు కదా, తక్కువ వేసుకుందాం. ఇలాగా మళ్ళీ చూసి వేసుకుందాం లాస్ట్లో కావాలంటే. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. 1 పావు చాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని 1 టేబుల్ స్పూన్కి తక్కువే కారం, 1/2 టేబుల్ స్పూన్కి ఎక్కువ వేసుకుందాం. కారం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే శనగపిండి 3 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. ఇలా బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. వేయించిన జీలకర్ర ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. అలాగే చిన్న నిమ్మ చెక్కని మనం ఇలా పిండేసుకుని ఎలాంటి వాటర్ లేకుండా కలిసిపోతుందండి. ఎందుకంటే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఆ తడితోటే మొత్తం అంతా కలిసిపోతుంది. ఒకవేళ మీకు వాటర్ కావాలి ఇంకా పడుతుంది అనుకుంటే కనుక కొంచెం వాటర్ని పైన ఇలా చిలకరించుకోండి. అంతే. మనం ఇలా కలిపేసుకున్నట్టయితే కనుక మనం మీల్ మేకర్ పకోడీ వేసేసుకోవచ్చు. ఇలా కలిపేసుకుందాం మొత్తం అంతా. మరి మనం గట్టిగా ప్రెస్ చేసి కలపకుండా పైన మనం వేసుకునేది ఇలా కలిపేసుకున్నామండి. నాకు ఎలాంటి వాటర్ పట్టలేదు, అవే సరిపోయింది. కలిపేసుకుని మనం ఇదిగో పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక ఐరన్ మూకుడు పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒక్కొక్కటిగాను మీల్ మేకర్ పకోడీని వేసేసుకుందాం. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటే బాగుంటుందండి, విడివిడిగా వస్తాయి కూడాను. ఇదిగో ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. మనం వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మాడిపోతుంది కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదిగోనండి ఈ కలర్ రాగానే మీల్ మేకర్ పకోడీని మనం తీసేసుకుందాం. ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చినాయో. తీసేసుకొని ఇందులో ఇలా వేసేసుకొని మొత్తం ఉన్నాయన్నీ కూడా వేసేసుకుందాం. మరి మొత్తం ఉన్నాయన్నీ కూడా వేసేసుకుందాం. ఇలాగా ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ వేసేసి మన మీల్ మేకర్ పకోడీ అన్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. మరి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూస్తారని. మీల్ మేకర్ పకోడీ ఫైనల్గా రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఇప్పుడు నేను కొన్ని కరివేపాకు ఆకుల్ని తీసుకుని ఫ్రై చేసి అందంగా డెకరేట్ చేయడానికి అలా వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ స్లైసెస్ కోసుకున్నాను. నిమ్మకాయ బద్ద కూడా కోసుకొని పెట్టుకున్నాను. ఇలా తయారు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను. మీకు కావాలితే చాట్ మసాలా వేసుకుని తినవచ్చు, లేదంటే టమాటా సాస్తో కూడా తింటే సూపర్గా ఉంటుందన్నమాట. మీల్ మేకర్ పకోడీ ఎంత ఈజీగా రెడీ చేసుకున్నాం కదా. క్రిస్పీగా
మన ఇంట్లోనే ఈజీగా చూస్తున్నారు కదా. మనకి కావాలంటే కొంచెం మనం చాట్ మసాలా కూడా ఇలా చల్లుకోవచ్చు చక్కగాను. అలాగే టమాటా సాస్‌తో కూడా తింటే సూపర్‌గా ఉంటుంది మరి. చల్లగా వర్షం పడుతుంది కదా. మన ఇంట్లో చేసుకొని అందరూ తినేయొచ్చు కదా. మీరు కూడా అలాగే ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అలాగే ఫస్ట్ టైమ్ గనక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్‌ని టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది గానీ టేస్టింగ్ టైమ్ కాబట్టి టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. చాలా టేస్టీగా ఉంటాయండి. మనందరికీ తెలుసు కదా మీల్ మేకర్ పకోడీ బయట తీసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా మన ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకోండి చక్కగా తినేయొచ్చు కదా. నేను టమాటా సాస్‌తో తినేస్తానండి. చాట్ మసాలా కూడా వేసుకున్నాం కదా. అలాగే ఒక ఆనియన్ పెట్టుకుంటాను. మరి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటది. ఇదిగో అబ్బా! సూపర్ టేస్ట్ అండి. మన నాకు మా వీధి చివరన బండి పెడతా ఉంటాడు మీల్ మేకర్ పకోడీ. ఆయన్ని కనుక్కుంటే ఎలా చేయాలో చెప్పాడు. అలాగే చేశాననమాట. చాలా బాగుందనమాట. ఇంగో నేను తినేస్తాను మరి. అద్భుతంగా ఉంది. కూర్చొని తినేస్తాను. మరి ఒక రెసిపీతో మీ ముందుకొస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టేక్